brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కంచగచ్చిబౌలి భూ వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారు అన్నారు. నిజాలను మార్చే ఈ ఫేక్ వీడియోలు అత్యంత ప్రమాదకరం అంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారని, ఫేక్ కాంటెంట్ పై విచారణ జరపాలని కోర్టుని కోరతామని చెప్పారు రేవంత్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రభాకర్, ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారితంగా చేసిన ఆ వీడియోని వైరల్ చేశారు. దీంతో అబద్ధాలు ప్రచారం అయ్యాయని చెప్తున్నారు. ఇంకా ఏమేమి చెప్పారు ముఖ్యమంత్రి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. 25వ సర్వే నెంబర్లో దాదాపు ఇన్ని సంవత్సరాల్లో అక్కడే ఆ ప్లేస్లోనే కొన్ని వందల ఎకరాల్లో నిర్మాణాలు జరిగాయి. ఐఎస్బి లాంటి సంస్థలు వచ్చాయి. అయినా అప్పుడు లేని అబ్జెక్షన్ కేవలం ఈ 400 ఎకరాల విషయంలో మనం చేపట్టగానే, మనం ప్రారంభించగానే ఎందుకు వచ్చిందంటూ అధికారులను ప్రశ్నించారు. దానికి అధికారులు ఒక డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ని అయితే సీఎం ముందు పెట్టారు. కంప్లీట్గా దీనిలో ఒక కంక్లూజన్కి వచ్చిన విషయం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే ఏఐ టెక్నాలజీ, ఈ రెండిటి వల్లనే పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ఈ రెండిటి మూలంగానే అక్కడ అవాస్తవాలను మొత్తంగా కూడా అవాస్తవాలుగా చూపించారు. దాంట్లో మొత్తం దాన్ని మార్క్ చేసిన ఫొటోస్, వీడియోస్తో, ఆడియోస్తో, ఈవెన్ అక్కడ ఎనిమల్స్ ఆడియోస్ కానీ లేకపోతే బర్డ్స్ ఆడియోస్ కానీ ఇవన్నీ కూడా ఏఐ క్రియేటెడ్గా అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపైన వాదనలు వినిపించాలి. సుప్రీంకోర్టులో మనం ఇవ్వబోయే రిపోర్ట్లో దీని గురించి కూడా ప్రముఖంగా ప్రస్తావించండి. సిఎస్ ఎట్లాగూ 16వ తారీఖున రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్లో కూడా దీనిపైన ప్రత్యేకంగా ప్రస్తావించాలి అని చెప్పారు. దాంతోపాటుగా ఇది కరోనా కంటే చాలా డేంజర్. ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా వల్ల రవీనా టండన్, జాన్ అబ్రహాం లాంటి వాళ్ళు ఇట్లా తప్పుదోవ పడితే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది కూడా సీఎం ప్రశ్నించారు. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఎవరైతే ఫేక్ వీడియోస్ను ప్రచారం చేశారో వారి విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకడుగు వేయకుండా ఉండడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.